హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. బీమా సఖీ పథకం గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మహిళల కోసం కొన్ని స్కీమ్లు రన్ చేస్తున్నారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళల కోసం కొత్త పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం పేరు బీమా సఖీ. ఈ పథకం మెయిన్గా 10th కంప్లీట్ చేసిన వారికి, అలాగే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నవారికి ఉపాధి కల్పించడానికి. ఈ పథకం మెయిన్గా విలేజ్లో ఉన్న లేడీస్కి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలోని పానిపత్తిలో డిసెంబర్ 9th బీమా సఖీని స్టార్ట్ చేశారు. ఈ పథకం ద్వారా మహిళలు ఎల్ఐసి ఏజెంట్గా చేరుతారు. వారికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ పథకం వల్ల విలేజ్లో ఉన్న వారికి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. విలేజ్లో ఉన్న వారికి జాబ్స్ దొరకడమే కష్టం. ఈ పథకం వల్ల వారికి జాబ్స్ అయితే దొరుకుతాయి. అలాగే ఈ పథకంలో చేరిన బీమా సఖులకు నెలకి 7,000 నుంచి 21,000 వరకు ఇస్తారు. బీమా లక్ష్యాలను పూర్తి చేసిన వారికి ఎక్స్ట్రా కమిషన్స్ కూడా ఇస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం బీమా సఖీ మొదటి దిశలో 35,000 మహిళలకు బీమా ఏజెంట్గా ఉపాధి కల్పిస్తారు. ఆ తర్వాత 50,000 మందికి, ఇలా 3 సంవత్సరాలలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బీమా సఖీ పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి మహిళల వయసు 18 సంవత్సరాల నుండి 50 మధ్య ఉండాలి. అలాగే 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నా వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.